అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. గాజువాకలో కళాశీల ఆత్మీయ సమావేశం. హాజరైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027లోనే జమిలి ఎన్నికలు. అసెంబ్లీకి హాజరు కాని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని బుద్ధా వెంకన్న డిమాండ్. ప్రతి ఇంట్లో తల్లి పోలీస్గా మారి కుటుంబాన్ని రక్షించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర హోంమంత్రి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం తప్పు. సినీ నటుడు సుమన్. దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ముఖ్యమంత్రితో మాట్లాడి భర్తీ చేస్తాము. మంత్రి. వైసీపీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటాము. మాజీ మంత్రి గుడివాడ. గాజువాకలో కళాశీల ఆత్మీయ సమావేశం. హాజరైన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, ఏకతాటిపైకి 18 కళాశీ సంఘాలు. కళాశీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. అసంఘటిత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 18 కళాశీ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి శ్రీ సూర్యదుర్గ కళాశీ సంక్షేమ సంఘంగా ఏర్పడింది. సంఘం ఆధ్వర్యంలో కళాశీల ఆత్మీయ సమావేశాన్ని టీడీపీ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎన్నికల సమయంలో కళాశీలకు ఏమైతే హామీ ఇచ్చానో వాటికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. కళాశీ భవనం ఏర్పాటుకు కావలసిన స్థలం కేటాయింపు, ఇతర సౌకర్యాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. తెదేపా సభ్యత్వం వలన కలిగే ప్రయోజనాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు. ఎవరిపైనా ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేవారే కళాశీలని అన్నారు. అటువంటి వారికి ప్రభుత్వ పరంగా కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తామని చెప్పారు. సభ్యత్వం తీసుకోవడం ద్వారా ఇన్సూరెన్స్ పొందవచ్చని తెలిపారు. నిజమైన కష్టజీవులుగా పిలువబడే కళాశీలు ఆర్థికంగా బలపడే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం సంఘం తరఫున పల్లాను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కార్పొరేటర్ బోండా జగన్, 70వ వార్డు అధ్యక్షుడు చట్టి గోపి, సంఘం అధ్యక్షుడు పైలా దేముడు, ఉపాధ్యక్షుడు గోపిశెట్టి ఆనంద్, కార్యదర్శి గొలగాని శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నందిపల్లి దేముడు, కోశాధికారి ఈగల తాతారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి శ్రీ సూర్యదుర్గ కళాశీ సంఘం ప్రెసిడెంట్ గారు అయినటువంటి పైలా దేవుడి గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఆనంద్ గారికి, సెక్రటరీ అయినటువంటి శ్రీని గారికి, జాయింట్ సెక్రటరీ గారు అయినటువంటి దేవుడి గారికి, క్యాషియర్ అయినటువంటి ఈ తాతారావు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, స్టేట్ సెక్రటరీ అయినటువంటి, అలాగే సీనియర్ కార్పొరేటర్ అయినటువంటి బొండా జగన్ గారికి, మిగతా పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి కళాశీ సోదరి సోదరులను అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తాను. అలాగే విలేకరు సోదరులందరికీ కూడా నా నమస్కారం. అయితే సోదరులారా, ఇదే మీటింగ్ మనం ఎలక్షన్ ముందు పెట్టుకున్నాం. ఆ రోజు నుంచి కూడా చిన్న మనసులో ఒక వెళ్తుంది. ఆ రోజు నేను వాళ్ళందరూ మీటింగ్ పెట్టాను, కానీ ఒక టీ కూడా ఇవ్వకుండా పంపించేశానని చెప్పేసి. కనుక ఈరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుందాం, కొంచెం టిఫిన్ పెడదామని చెప్పేసి ఆలోచన మధ్యలో ఆ రోజు నుంచి ఉంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కూడా ముఖ్యంగా అసంఘటిత కార్మికులకి ప్రభుత్వ పరంగా ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు గతంలో చంద్రన్న బీమా ఉండేది. ఈ చంద్రన్న బీమా ఈ మధ్యకాలంలో వాళ్ళు బీమా ఏదో పెట్టారు కానీ పెట్టలే. కనుక ఇది మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం. కనుక మనం సంఘపరంగా ఆ బీమా ఎప్పుడైనా వర్తించాలంటే మనం నమోదు చేసుకోవాల్సినట్టు అవుతుంది. అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా 70 సంవత్సరాలు దాటినటువంటి వారండి ఎవరు ఉన్నారంటే వాళ్ళకి 5 లక్షల రూపాయలు
ఆరోగ్య ఖర్చు నిమిత్తం, హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఇచ్చి దాన్ని కూడా మనం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ ఇలాంటివన్నీ కూడా అంటే లేబర్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ ఉన్నా, పథకాలు ఉన్నా, అలాగే కేంద్ర వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరుగుతుంది. 2027లోని జమిలి ఎన్నికలు వస్తాయని, ఈ ఎన్నికలకు అందరం సిద్ధంగా ఉండాలని ఎంపీ విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. అసెంబ్లీ ఎంపీ స్థానాలు పెరుగుతాయి. ఈరోజు విమర్శిస్తా ఉన్నారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా 6 నెలలు కూడా కాలేదు, ఇప్పుడే కార్యక్రమాలు చేపడుతున్నారా? ఆల్రెడీ ఎవరైతే కార్యకర్తలు ఆర్థిక భారంతో చితికిపోయి ఈరోజు లేవలేని పరిస్థితులు ఉన్నారో వాళ్ళ మీద ఫర్దర్ గా మీరు మోపడం ఎంతవరకు సమంజసం అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నారు, రీసెంట్ గా చాలా విజయవంతంగా రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం చేశాం. అన్నగారు చెప్పినట్టుగా, బొత్సన్న గారు చెప్పినట్టుగా రేపు 27వ తారీఖు విద్యుత్. ఈ యొక్క సమస్యలన్నీ కూడా మన కోసం వెయిట్ చేయి. ఆ సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవి ప్రజా వ్యతిరేకము అన్నటువంటిది మనం ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్షంగా మన మీద ఉంటుంది. అందుకే ఈరోజు కార్యకర్తల మీద భారం మోపడం అన్నటువంటిది ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రజా సమస్యల్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. ఎప్పుడైతే అది ప్రజా సమస్య ఉత్పన్నమవుతుందో ఆ ఉత్పన్నమైనప్పుడే మనం ఉద్యమించాలి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధ్యక్షుల వారు ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం గతంలో చూసాం, నేను ఇప్పుడే చెప్పాను, మనకు ప్రతి ఒక్కరూ కావాలి. మనకు అగ్రవర్ణాలు కాదు, బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఎవరిని కూడా ఇగ్నోర్ చేయాల్సినటువంటి అవసరం లేదు, చేయకూడదు కూడా. ప్రతి ఒక్క సామాజిక వర్గం మనకు అవసరమే అన్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో తప్పకుండా అంటే పేదలు, బడుగు బలహీన వర్గాలు ఆర్థిక రాజకీయ సహకారం ఎవరికైతే అవసరం ఉందో ఏ సామాజిక వర్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా మనం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఒక పేదరికం అన్నటువంటిది కొన్ని సామాజిక వర్గాల్లో ఎక్కువగా ఉండొచ్చేమో కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదరికం ఉండదు అని మనం చెప్పడానికి లేదు. అది పేదరికం ఎక్కడున్నా కూడా, ఏ సామాజిక వర్గంలో ఉన్నా కూడా, బడుగు బలహీన వర్గాలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరికీ మనం చేదోడు వాదోడుగా ఉండాలి. వాళ్ళని అభివృద్ధి, మిగతా సామాజిక వర్గాలతో పాటు మిగతా వర్గాలతో పాటు అభివృద్ధి చెందించేటటువంటి కార్యక్రమం మనం చేపట్టాలి అని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నా. మనం పెట్టేటటువంటి పథకాలు ఏది కూడా అసెంబ్లీకి హాజరు కాని 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తక్షణమే రాజీనామా చేయాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. విజయవాడలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా ఎన్నుకున్న ప్రజలనే అవమానిస్తున్నారని విమర్శించారు. ప్రజాధనాన్ని 1,75,000 మేస్తున్నాయి అని కథ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఇందులో పెద్ద మేక ఉంది, పెళ్లి మేక. ఆ మేక ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు ప్యాలెస్లో ఉంటుంది. ఇక్కడ ఆయనకి ఇప్పుడు వరకు 5 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఆయనకి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎప్పుడైతే ప్రజలు అతన్ని చీకొట్టి తరిమి కొట్టారో ఆ దెబ్బతో ఈయన బెంగళూరు ప్యాలెస్కి అంకితమైపోయాడు. అసలు అసెంబ్లీకి వెళ్ళనటువంటి ఈ 11 మేకలుగా చెబుతున్నటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా ఎందుకు చేయరు? మీరు చెప్పండి, రాజీనామా ఎందుకు చేయరు? చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి నేను ముఖ్యమంత్రిగానే వస్తానని శపథం చేశాడంటే ఆ రోజు ఒక రీజన్ ఉంది దానికి. ఆ రోజు ఒక రీజన్ భువనేశ్వరి గారిని నానా మాటలు అనడమే కాకుండా అసెంబ్లీలో ఆయన్ని అవమానించి మాటలకి ఆయన తట్టుకోలేక
ఆయన చెప్పినటువంటి విధానం, నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ ప్రజలు నన్ను ఆశీర్వదించి మీరు చేసింది తప్పు, నాది కరెక్ట్ అయితే ప్రజలు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు, ముఖ్యమంత్రిగా నేను వస్తానని చెప్పాడు ఆయన. అనే ఆయన బాయ్కాట్ చేశాడు. కానీ మిగతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు బాయ్కాట్ చేయరా. ఆ రోజు మిగతా ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు నాయుడు గారితో మేము కూడా బాయ్కాట్ చేస్తామండి, మిమ్మల్ని అవమానపరిచారు కాబట్టి అంటే చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలకి మీటింగ్లో కానీ ఒకటే మాట చెప్పాడు, ఏమనంటే వాళ్ళు నన్ను అవమానపరిచింది కాబట్టి నేను రాను, కానీ మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారు, నన్ను ఎన్నుకున్నారు, నన్ను అవమానపరిచారు కాబట్టి నేను రాను ఆ సభకి, మీరు వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ జరిగిన రోజులు కూడా వాళ్ళని ప్రజా సమస్యల మీద ఎలా కలమెత్తాలి, ఏ సమస్య మీద పోరాడాలి, ఏ సమస్య మీద మాట్లాడాలి అని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని అసెంబ్లీకి హాజరయ్యేలా పంపించేవాళ్ళు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి సాకేంటి, జగన్మోహన్ రెడ్డిని ఏమైనా అన్నారా, జగన్మోహన్ రెడ్డి తల్లి గారిని ఏమైనా అన్నారా, జగన్మోహన్ రెడ్డి భార్య గారిని ఏమైనా అన్నారా, ఎవరిని ఏమి అనలా. ఏమన్నారు, ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వలా. అరే ప్రజలు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఏదో చెరువు మీద అలిగినట్టు ఉంది. ఇప్పుడు చెరువు మీద అలిగితే ఏమైతే అలాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డిది ఎలాగుందంటే, నువ్వు చేసే పని, నిన్ను పులివెందల ప్రజలు నిన్ను ఎన్నుకుంటే నువ్వు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని ఎవరిని అడుగుతావు? 175 సీట్లు. ప్రతి ఇంట్లో తల్లి పోలీసుగా మారి కుటుంబాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఇంకొక విషయం చెప్పాలి. నా చిన్నప్పటి నుంచి వింటున్న భ్రూణ హత్యల గురించి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ కూడా ఆడపిల్ల పుట్టిన వెంటనే ఆడపిల్ల అనుకుని పక్కకి వెళ్ళేవాళ్ళు. అదే మగపిల్లాడు పుట్టాడంటేనే ఇంకా లోపల నుంచి లేబర్ రూమ్ నుంచి బయటికి కబురు, చిన్న కాకితో కబురు వచ్చినా కూడా ఇక్కడ స్వీట్లు పంచుకునే రోజుల దగ్గర నుంచి ఆడపిల్లని కనాలనుంది అనుకునే పొజిషన్కి ఈరోజు చాలా మంది సంఘ సంస్కర్తలే కాదు, ఇలాంటి వ్యక్తులు కూడా ఈరోజు ముందుకొచ్చి చాలా సంస్కరణలు చేయబట్టి ఈరోజు కనీసం ఇలాగైనా పరిస్థితి ఉంది. ఇందాక మధుప్రియ మాట్లాడేటప్పుడు కానీ మన కలెక్టర్ గారు మాట్లాడేటప్పుడు కానీ ఒక మాట చెప్పారు, ఈరోజు ఆడపిల్ల నువ్వు ఇలాగే ఉండాలి, నువ్వు ఈ టైం అయ్యేసరికి ఇంటికి రావాలి, నువ్వు ఇలాగే బట్టలు కట్టుకోవాలి, ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, బుర్ర దించుకున్నాడు. ఈ పరిస్థితులు ఇదే సేమ్ యాస్టీస్ గా మన ఇంట్లో ఉన్న మగపిల్లలకి సైతం చెప్పి మనం నేర్పించుకుని ఉంటే ఈ రోజు బయటకు వచ్చేసరికి ఇన్ని అరాచకాలు జరిగావా అని నేను అడుగుతున్నా. ప్రతి ఆడపిల్లని ఎలా పెంచుతున్నారో ప్రతి తల్లి, ప్రతి మగబిడ్డని కూడా ఆ తల్లి అదే బాధ్యతతో పెంచాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో పోలీసింగ్ తల్లే చేయాలి అని చెప్పి డే ఫస్ట్ నుంచి కూడా మేము మాట్లాడుకునే సందర్భం. పిల్లలందరూ కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్కూల్ బ్యాగ్ పక్కన పడేసిన వెంటనే ఫస్ట్ తీసుకునేది ఏంటో తెలుసా? సెల్ ఫోన్. అమ్మ దగ్గర నుంచి ఫోన్ ఎక్కడుంది, నాన్న ఫోన్ ఎక్కడుంది, అన్నయ్య ఫోన్ ఎక్కడుంది అని కూర్చొని ఆ రీల్స్ చూస్తారు. ఏదేదో అందులో నాన్న చెత్త చెదారం అంతా అందులోనే ఏడుస్తుంది. అవన్నీ కూడా చూసి కొంతమంది ఇన్స్పైర్ అవుతారు, కొంతమంది పక్కన పడేస్తారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏమి జరిగినా ప్రతి తల్లి కూడా అందులో ఏమున్నది, ఏమి చూస్తున్నారన్న సంగతి కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆడపిల్లని చాలా చులకనగా చేసే ప్రతి సమాజానికి కూడా ఆ గర్భం నుంచి పుట్టిన ఒక ఆడదాని నుంచి పుట్టిన శిశువుగానే మనం కూడా భావించుకోవాలి. ఈ రోజు నువ్వు చులకనగా చూస్తున్నదో, నీచంగా చూస్తున్నదో, అంటే అశ్లీలంగా చూస్తున్నదో, నీ తల్లి లాంటి ఒక ఆడదాన్ని చూస్తున్నాను అన్న ఆలోచన వచ్చిన ప్రతిసారి కూడా ఈ అరాచకాలు తగ్గుముఖం పట్టాలి, పడుతూనే ఉంటాయి. భ్రూణ హత్యలు ఇంకా కడుపులో ఉండగానే ఆడపిల్లని చిదిమేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం. కానీ ఈ రోజు ఆడపిల్ల పుట్టిన తర్వాత నెలల రోజుల పసికందుని కూడా, ఆ పసికందును కూడా ఆడదాన్ని చూసి వాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేసే మృగాళ్ళు ఈ రోజు మన మధ్యలోనే ఉన్నారంటే ఒక్కసారి మన పొజిషన్ ఏ పొజిషన్ లో ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు నేను హోమ్ మినిస్టర్ గా నేను చూస్తున్నా, కొన్ని సందర్భాలు చూస్తుంటే భయం వేస్తుంది. పుట్టిన తర్వాత ఆడబిడ్డ రక్షణ గురించి కూడా ఒక సామాజిక బాధ్యత తీసుకొని మీలాంటి మంత్రులు, మాలాంటి మనవలాంటి అందరం కూడా ఈ రోజు చేయి కలిపి ఆ రక్షణలో ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఈ రోజు విపరీతంగా గంజాయికి, డ్రగ్స్ కి బానిసైపోయి యువత ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనకు తెలుసు. ఈ రోజు చాలా మంది యువతకి ఏంటంటే సినిమాలు చూసరికి ఒక ఇన్స్పిరేషన్. నేను సినిమా వాళ్ళని తప్పు పట్టట్లే, కానీ ఆ సినిమాలో ఉన్న మంచి కన్నా సినిమాలో ఉన్న చెడే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో
ఒక గాంజాయి తీసుకుంటేనో, ఒక డ్రగ్స్ తీసుకుంటేనో, ఒక మందు తాగితేనో అదో పెద్ద హీరోయిజం లా ఫీల్ అయ్యే ఇటువంటి పరిస్థితుల నుంచి అది కాదు హీరోయిజం అంటే. ఒక ఆడబిడ్డకి అన్యాయం జరిగితే, ఒక ఆడబిడ్డ ఆపదలో ఉంటే రక్షించే పొజిషన్ లో వచ్చినప్పుడే వాడు హీరో అవుతాడన్న భావన మన అందరిలోని కలిగే పరిస్థితి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన పిల్లలు ఏదో రకంగా ఇంట్లో రూముల్లో కూర్చొని చదువుకుంటున్నారేమో అనుకుంటాం, గడ్డలు పెట్టుకొని రోజంతా రాత్రంతా చదువుకుంటున్నారేమో అనుకుంటాం. వాళ్ళు కావాలని ఏది కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. ఏదో ఉన్న సిచ్యువేషన్ లోనో వాళ్ళ తాలూకా స్నేహితుల ప్రోద్బలంతోనో వాళ్ళు ఆ గంజాయికి డ్రగ్స్ కి అలవాటు పడిన తర్వాత వాళ్ళు చేసే ఆకృత్యాలు వాళ్ళ జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఈ రోజు నా పిల్లడికి గట్టిగా తిడితే ఏడుస్తాడేమో, ఇంట్లో వెళ్ళిపోతాడేమో అని భయపడి ఏ తల్లిదండ్రులైనా ఆ బిడ్డడికి చెప్పడం మానేస్తే ఆ తర్వాత పిల్లోడు పెద్దడయ్యి చేసిన నేరాలకి ఆ తల్లే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే బాధ్యత వహించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను వేధిస్తుందని భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మీడియా ప్రశ్నలకు బదులిచ్చిన ఆయన ఆ దిశలోనే తమ పార్టీ నేత శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆక్షేపించారు. అన్నటువంటి రెస్టారెంట్ అతిక్రమణలు చేసింది, చట్టవిరుద్ధంగా ఉంది అన్న పేరుతో ఆ రివర్ వ్యూ రెస్టారెంట్ను కూలగొట్టడానికి అధికారులు వచ్చినప్పుడు అన్నీ చట్టబద్ధంగానే ఉన్నాయి, ఏ తప్పు లేదు, పనిగట్టుకొని కక్ష సాధింపుతో దీన్ని కోల్చడానికి వస్తున్నారోనని మాజీ శాసనసభ్యుడైనటువంటి బియ్యం మధుసూదన్ రెడ్డి గారు అక్కడ బైఠాయిస్తే ఆయన అధికారులను తీవ్రంగా దుర్భాషలాడినట్టుగా కేసు మోపి ఈ రోజున ఆయన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేయటం అన్నది చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం. ఇలా చట్ట వ్యతిరేకంగా ఉన్నటువంటి కట్టడాలను కూల్చాలా అనుకుంటే సగం కట్టడాలని కూల్చాల్సినటువంటి అవసరం ఉన్నది. పని కట్టుకొని మనకు వ్యతిరేకంగా ఓటు వేశారు, మనకు వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి వాళ్లకు ఆశ్రయం ఇస్తున్నారు అని తమకు అనుకూలంగా లేనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగేటువంటి ప్రయత్నం చాలా తప్పిదం. మధుసూదన్ రెడ్డి గారు అక్కడ చాలా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేయాలా అని నిశ్చయించుకున్నాడు కాబట్టి ఆయన మీద ఉద్దేశపూర్వకంగా అధికారులను దుర్భాషలాడినారు అనేటువంటి నెపం మోపి ఆయన మీద తప్పుడు కేసు బనాయించటాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ఒక కాళహస్తికి పరిమితి కాలేదు, ప్రతి చోట ఇదే రకంగా తమకు నచ్చనటువంటి వ్యక్తుల మీద, సంస్థల మీద ఈ రకంగా వాళ్ళ మీద ఏదో ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసి వాళ్ళు తప్పుడుగాళ్ళు అని మొదట ప్రచారం చేసి వాళ్ళ మీద కేసులు బనాయించేటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో ఏమాత్రము కూడా. అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం తప్పని సినీ నటుడు సుమన్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా థియేటర్ కి వెళ్లడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. జరిగిన ఘటన హెచ్చరికగా తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మంచి మిత్రుడు, మా నాన్నగారు కూడా చాలా మిత్రుడు నాకు. సో ఈరోజు ఇక్కడికి మెయిన్గా రావడానికి ఎన్ని చెప్పారు ఈ కరాటే టోర్నమెంట్ గురించి. నాయుడు గారికి, కృష్ణ నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పాలి, శ్రీరామ్ గారికి. అండ్ మెయిన్గా అండి, నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 46 సంవత్సరాలు అయిపోయింది. రేపు 26 దాటితే 47వ సంవత్సరానికి నేను ఎంటర్ అవుతున్నాను. సో మీ ఆశీర్వాదంతో ఏంటంటే నేను 800 పిక్చర్స్ 10 భాషల్లో టచ్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ 10 లాంగ్వేజెస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాంగ్వేజ్, లాంగ్వేజ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మొన్ననే గుజరాత్లో ఒక హిందీ తెలుగు వర్షన్ కాంత అన్న సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ గుజరాత్ ప్రొడ్యూసర్ ఉన్నారు. గుజరాత్లో మీరు యాక్ట్ చేస్తారంటే, భారతదేశంలో ఏది ఉన్నా నేను యాక్ట్ చేస్తారంటే చేయండి చెప్తే, మీరు చేయాలి సార్, గుజరాత్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీకు అంటే. నాకు శివాజీ ద బాస్, గబ్బర్ ఇస్ బ్యాక్ లాంటి సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఒక ఇమేజ్ ఉన్నాను.
తప్పకుండా చేస్తాను. సో ఇవన్నీ ఏం చెప్తానంటే అందరూ మీ అభిమానులు పెద్దలందరి ఆశీర్వాదంతో నేను సినిమా ఫీల్డ్లో ముందుకెళ్తున్నాను. నా అచీవ్మెంట్ అయిపోయింది. 100 సినిమాలు తెలుగులో హీరో అయిపోయింది, 50 సినిమాలు తమిళ హీరో అయిపోయింది, 25 ఫిలిమ్స్ కన్నడ అయిపోయింది. చాలా అనుకుంటున్నాను. దేవుడు నాకు చాలా ఇచ్చాను. అయితే ఏం చేశాను? ఈ సినిమా చేసిన డబ్బులు సంపాదించడం, డబ్బులు పోగొట్టుకోవడం అందరికీ విషయం. ఏం చేశాను? నాకంటే హెల్త్ చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ చాలా ఇష్టం. ఎందుకంటే 11 years మా అమ్మగారు 97లోనే ఒక కరాటే క్లాస్ ఉంటే పంపించారు. కరాటే నేర్చుకున్నారు. అప్పుడు నాకు తెలియదు. తర్వాత ఒక 5-6 సంవత్సరాల తర్వాత కొంచెం లెవెల్కి వచ్చిన తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి, దానికి హెల్ప్ లైఫ్కి ఎట్లా యూజ్ అయింది తర్వాత వచ్చింది. తర్వాత జీవితంలో కూడా మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ. ఎందుకు చెప్తానంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇప్పుడు యూత్ చూస్తుంటే చిన్న వయసులోనే వాళ్ళకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. తర్వాత అలవాటు డ్రగ్స్కి వెళ్ళిపోయి మెంటలీ వాళ్ళు అన్ఫిట్ అయిపోయి డ్రింక్స్ బ్యాడ్. బట్ అంతకన్నా డేంజర్ డ్రగ్ ఏంటంటే సొంత తల్లిదండ్రులనే చంపుతున్నారు, అక్క అన్న తమ్ముడిని చంపుతున్నారు. ఇలా భయంకరంగా ఉంది, భయం వస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు కాదు, నేను మార్షల్ ఆర్ట్ మాస్టర్ అయిన తర్వాత నేను మాస్టర్ అయ్యి మా ఇంటి దగ్గర వారానికి 3 క్లాసులు ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా నేను క్లాసులు చేశాను. 3 రోజులేమో నేర్చుకున్నాను. అట్లా నేను సినిమా ఫీల్డ్ కూడా కరాటే వల్లనే. నాకు యాక్టింగ్ ఏమి తెలియదు. కరాటే మాస్టర్గా నా డోజోలు డెమాన్స్ట్రేషన్లు చూసి ఒక ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చి అట్లా వచ్చాను. కరాటే మార్షల్ ఆర్ట్ నేను మైండ్లో పెట్టి హెల్త్, మార్షల్ ఆర్ట్ కాదు హెల్త్. ఫస్ట్ హెల్త్, తర్వాత మార్షల్ ఆర్ట్, దాని తర్వాత కరాటే. ఇట్లా నేను అన్ని దాంట్లో. ఆదివారం శ్రీ వరలక్ష్మి నరసింహస్వామిని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేవాదాయ శాఖలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ముఖ్యమంత్రితో మాట్లాడి భర్తీ చేస్తామని అన్నారు. వాళ్ళని రిక్రూట్మెంట్ కూడా ఇటీవలే మేము దేవాదాయ శాఖ నుంచి దాదాపు వైదిక వేద విద్యని అభ్యసించినటువంటి వాళ్ళతో ఈ యొక్క ఖాళీలని భర్తీ చేయడానికి దాదాపు 250 పైబడిన పోస్టుల్ని మేము భర్తీ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఆలయాలకు సంబంధించినటువంటి అనేక పరిచారికలు కానీ ఉద్యోగస్తులు కానీ ఖాళీలు ఉన్నాయి. వాటిని కూడా మనం భర్తీ చేద్దామనేటువంటి ఆలోచన ఉంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి సమావేశంలో దీనికి ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించడం కూడా. అలాగే ఎన్ఎంఆర్ కూడా మేము ఏం ఆలోచన చేశాం, ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత. అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం జరిగింది. త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది. మేము ఏం ఆలోచన చేశాం, ఏం మాట్లాడామనేటువంటి విషయాన్ని నేను ఇప్పుడు బహిర్గతంగా మీకు చెప్పలేకపోవడానికి కారణం కూడా ఉన్నటువంటి అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం నా బాధ్యత. అలాగే న్యాయస్థానాల ముందుకు తీసుకెళ్ళి మేము సరైన పద్ధతిలో ఆలయాల పరిరక్షణకి, ఆలయాల పాలకవర్గ పరిరక్షణకు, ఆగమశాస్త్ర పరిరక్షణకు మేము కృషి చేస్తున్నామని న్యాయస్థానాలకు కూడా తెలియజేసి ఈ సమస్యని న్యాయస్థానాల నుంచి కూడా ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆదేశాలు పొందడానికి పూర్తి వివరాలు నేను మీకు ఇవ్వడం లేదు, కానీ అంతా సజావుగా ఉంది. దీన్ని ముఖ్యమంత్రి గారు గతంలో ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగానే అందరం కలిసి పరిష్కరించడానికి ఒక ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారం కనుగొనడం జరిగింది. త్వరలోనే వెల్లడించడం కూడా జరుగుతుంది. వైసీపీ నాయకులు కార్యకర్తలకు అండగా ఉంటామని మాజీ మంత్రి గుడివాడ అన్నారు. విశాఖలో వైసీపీ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెద్దలు విజయసాయిరెడ్డి గారు రావడం, అందరికీ కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఎండార్లో కార్యాలయాన్ని ప్రారంభించాం, మళ్ళీ ఇక్కడ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నాం అన్నటువంటి కొన్ని అనుమానాలు
మన పార్టీలో నాయకులు లేకపోయినా బయట ఉన్నటువంటి వారికి చాలా మందికి ఉన్నాయి. అయితే మీ అందరికీ తెలుసు, అధికారంలో మనం ఉన్నప్పుడు ప్రభుత్వం సహజంగా అన్ని రాజకీయ పార్టీలకు కేటాయించినట్టుగానే మనకు కూడా, మన పార్టీకి కూడా కొంత స్థలాన్ని అప్పుడు పెద్దలు విజయసాయి రెడ్డి గారు అప్పుడు రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు కేటాయించడం, దానికి సంబంధించినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేపట్టడం, కావాల్సినటువంటి ఫీజులు చెల్లించడం, ఇవన్నీ జరిగిన తర్వాత మనం అధికారం కోల్పోయిన వెంటనే మన పార్టీకి సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మన పార్టీ కార్యాలయాల మీద డిమాలిషన్ నోటీసులు ఇచ్చి వాటిని ఏ రకంగా రద్దు చేయాలనో, ఏ రకంగా వాటిని కోల్చాలనో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేసినటువంటి క్రమంలో వాటన్నిటిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా పార్టీ కార్యాలయాలకు సంబంధించినటువంటి దాంట్లో న్యాయస్థానాల్లో మనం పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో దాన్ని కూడా అది జిల్లా కార్యాలయంగా రానటువంటి కాలంలో నగరం కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో దాన్ని కూడా అవసరం మేరకు కొన్ని సందర్భాల్లో ఉమ్మడి జిల్లా సమావేశాలు కానీ లేదా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నప్పుడు కానీ ఆ పార్టీ కార్యాలయాన్ని, జిల్లా కార్యాలయాన్ని వినియోగించుకోవాలని, ముఖ్యంగా ఇది నగర కార్యాలయంగా ఇక్కడైతే అందరికీ అందుబాటులో ఉంటుందని, మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, ప్రజలకు కూడా ఏదైనా సమస్య వస్తే చెప్పుకునేటువంటి దానికి ఇది అనుకూలంగా ఉంటుందని మరి పెద్దలు విజయసాయి రెడ్డి గారు గతంలో ఈ కార్యాలయాన్ని నడిపించినటువంటి పెద్దలు విజయప్రసాద్ గారిని, వారిని కోరిక మేరకు వారిని రిక్వెస్ట్ చేయడం, వారు కూడా ముందుకొచ్చి పాపం ఇబ్బంది ఉన్నప్పటికీ పార్టీ కోసం, పార్టీ అవసరాల మేరకు తప్పకుండా పార్టీకి దాన్ని వినియోగించుకునేటువంటి దానికి మీరు ఉపయోగించుకోండి అని చెప్పి వారు ముందుకు వచ్చి చెప్పడం, అవసరమైనటువంటి హంగులు కూడా వారే చేయించడం, పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. నేను అనేక సందర్భాల్లో చెప్పాను, పార్టీ దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరైనా మాట్లాడుకోవాలనుకున్నటువంటి వారు బయటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. అనేక సందర్భాల్లో గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇదే వేదిక మీద ఆ రోజు